అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 9th క్లాస్‌కి సంబంధించిన పాఠ్యాంశాలు ఇవన్నీ కూడా. ప్రతి లైన్ టు లైన్, ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడినయి. జస్ట్ మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని అడిగినట్లయితే దీనికి సంబంధించి ఆ ప్లే లిస్ట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదేమో గ్రామర్‌కి సంబంధించి టోటల్ గ్రామర్ అయిపోయిందండి. 9th క్లాస్ సంబంధించిన ప్రతి గ్రామర్ అంశం ఏదైతే టెక్స్ట్ బుక్‌లోనో అన్నీ అయిపోయినాయి. యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ రీడర్ పాఠ్యాంశాలు కూడా ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ మీకు కావాలంటే సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. క్లాస్ 9 అండి, చాప్టర్ 6 పేజ్ నెంబర్ 68 చూసినట్లయితే మై చైల్డ్హుడ్ అనే పాఠ్యాంశం అయితే ఉంది. ఇది అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత చరిత్రలో ఉంది. అండ్ పేజ్ నెంబర్ 68లో మై చైల్డ్హుడ్ అంటే నా బాల్యం. ఇది చదవబోయే ముందు కొన్ని విషయాలు అనేవి ఇవ్వడం జరిగింది. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ సైంటిస్ట్ హూ హ్యావ్ ఆల్సో బీన్ స్టేట్స్మెన్? ఇక్కడ అడుగుతున్నారు ఏంటంటే సైంటిస్టులుగా ఉండి ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళు మీకేమైనా తెలుసా? ఆలోచనలో ఉన్నారా ఎవరైనా? మీరు ఆలోచించారా ఎవరైనా ఉన్నారని? ఏపీజే అబ్దుల్ కలాం హూజ్ ప్రాజెక్ట్స్ ఇన్ స్పేస్, డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ గైడెడ్ ఇండియా ఇంటూ 21st century became our 11th president in 2002. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన స్పేస్ సంబంధించి పనిచేశారు, డిఫెన్స్కి సంబంధించి పనిచేశారు, యాజ్ వెల్ యాజ్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి పనిచేశారు. ఈ 21st centuryలో మనం కొంచెం మన సొంత కాళ్ళ మీద నిలబడ్డామంటే దానికి కారణం ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏ విషయంలో? డిఫెన్స్లో అగ్ని మిసైల్స్ కానివ్వండి, తర్వాత మనం ఏదైతే స్పేస్ అండ్ డిఫెన్స్ రెండు టెక్నాలజీలు ఒకటేనండి. రెండు టెక్నాలజీలు ఒకటే, కాకపోతే స్పేస్ డిఫెన్స్ తర్వాత రెండు డిపార్ట్మెంట్లుగా విడిపోయినాయి. ఈయన 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు 2002లో. ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ వింగ్స్ ఆఫ్ ఫైర్ హీ స్పీక్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్. ఆయన బాల్యం గురించి ఆయన స్వయంగా రాసినటువంటి జీవిత చరిత్రలో వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఆయన తన బాల్యం గురించి పేర్కొనడం జరిగింది. ఐ వాజ్ బోర్న్ ఇన్ టు ఏ మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీ ఇన్ ద ఐలాండ్ టౌన్ ఆఫ్ రామేశ్వరం ఇన్ ద ఎర్స్ట్వైల్ మద్రాస్ స్టేట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఐ అనేది అబ్దుల్ కలాం గారిని సూచిస్తుంది అనమాట. ఐ అంటే ఇక్కడ నేను అబ్దుల్ కలాం గారు చెప్తున్నారనమాట. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారండి. అండ్ తమిళుడు అనమాట, అంటే తమిళనాడులో జన్మించారు. ఇక్కడ మనం ఎర్స్ట్వైల్ మద్రాస్ స్టేట్ అన్నారు, అంతకు పూర్వం ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రం. ఈ మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండేదండి. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి ఏదైతే మద్రాసు రాష్ట్రం ఉందో దాని నుంచి విడిపడింది. తర్వాత అది తమిళనాడు అయింది, మన ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నుంచి మరలా తెలంగాణ అనేది విడిపడింది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఎక్కడ జన్మించారంటే రామేశ్వరం అనేటటువంటి ద్వీపంలో జన్మించారు. ఈ రామేశ్వరం హిందువులకు బాగా సుపరిచితం అండి. ఎట్లా అంటే రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదు అంటుంటారు. జనరల్గా వారణాసి కానివ్వండి, ఇవి తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి చాలా హిందువులకి పవిత్రమైన ప్రదేశం. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో అబ్దుల్ కలాం గారు జన్మించారు. అది కూడా ఇది ఐలాండ్ టౌన్ అంటే దీని చుట్టూ, ఈ పట్టణం చుట్టూరా నీళ్లు ఉంటాయండి. ఈ పట్టణం చుట్టూరా నీళ్లు ఉండడంతో ఈ పట్టణం లోపలికి రావాలంటే ఖచ్చితంగా పడవ సహాయంతో రావాల్సిందే, ఇంకో దారి అనేది లేదు. మై ఫాదర్ జైనుల్ ఆబ్దీన్ హ్యాడ్ నెయిదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ మచ్ వెల్త్. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారి యొక్క నాన్నగారి గురించి. ఆయన పేరు జైనుల్ ఆబ్దీన్. ఆయనకి చదువు లేదండి, అండ్ అట్లానే సంపద అనేది కూడా లేదు. అయినప్పటికీ ఇన్ని ప్రయోజనాలు అనేవి లేవు అసలు. ఇప్పుడు చదువు ఉండడం అనేది ఒక ప్రయోజనం, ఎట్లయినా బతకొచ్చు. లేదా తల్లిదండ్రులు వదిలినటువంటి సంపద ఏదైతే ఉందో దాని ద్వారా కూడా బతకొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రెండూ లేవు. హీ పొసెస్డ్ గ్రేట్ ఇన్నెట్ విజ్డమ్ అండ్ ట్రూ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్. ఆ రెండిటికి బదులు ఏముందంటే ఈయనలో సహజ స్వభావంగా పుట్టుకతో వచ్చినటువంటి తెలివితేటలు, జ్ఞానం అనేది, అట్లానే ట్రూ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్, దాతృత్వం అనేది ఉంది. దాతృత్వపు మనసు అనేది ఉంది జైనుల్ ఆబ్దీన్ గారికి. హీ హ్యాడ్ అన్ ఐడియల్ హెల్ప్ మేట్ ఇన్ మై మదర్ ఆషియమ్మ.
ఇక ఏం చెప్తున్నారంటే అబ్దుల్ కలాం గారు తన తల్లి అయిన ఆషియమ్మ గారు తన తండ్రికి చాలా సహాయకారిగా ఉన్నారు. ఆయన జ్ఞానం ఉంది అండ్ దాతృత్వం చేసే మనసుంది. దాంతో పాటు తన అడుగుల్లో నడిచేటటువంటి భార్య కూడా ఉంది జైనులాబ్దీన్ గారికి ఆషియమ్మ రూపంలో. ఐ డు నాట్ రీకాల్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ షీ ఫెడ్ ఎవ్రీ డే. అబ్దుల్ కలాం గారికి తన ఇంట్లో ఎంతమంది తింటారో లెక్క అనేది సరిగా గుర్తులేదు. కానీ ఐఎమ్ క్వైట్ సర్టైన్ దాట్ ఫార్ మోర్ అవుట్ సైడర్స్ ఏట్ విత్ అస్ దాన్ ఆల్ ద మెంబర్స్ అవర్ ఓన్ ఫ్యామిలీ పుట్ టుగెదర్. అబ్దుల్ కలాం గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ కుటుంబంలో తినడానికి కూర్చున్న వాళ్ళందరికంటే కూడా బయట నుండి వచ్చే వ్యక్తులు కూర్చొని వాళ్ళతో పాటు తినేవాళ్ళు వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకన్నా కూడా ఏంటంటే ఎక్కువ మంది, ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ మంది బయట వాళ్ళే తినేవాళ్ళు. ఆ విషయాన్ని అబ్దుల్ కలాం గారు చెప్తున్నారనమాట. ఐ వాజ్ వన్ ఆఫ్ మెనీ చిల్డ్రన్. ఆ కుటుంబంలో జనరల్గా మనకి 2-3 పిల్లలు ఉంటారు జనరల్గా కుటుంబాల్లో. అలా కాదు, వీళ్ళకి చాలా సంతానం ఉంది జైనులాబ్దీన్ గారికిను ఆషియమ్మ గారికి. అందులో ఒకడు అబ్దుల్ కలాం గారు. ఏ షార్ట్ బాయ్ విత్ రేడర్ అండ్ డిస్టింగ్ లుక్స్. పెద్దగా అట్రాక్టివ్గా అనిపించరు అబ్దుల్ కలాం గారు, నార్మల్గా బాన్ టు టాల్ అండ్ హ్యాండ్సమ్ పేరెంట్స్. కానీ జైనులాబ్దీన్ గారిని కానీ ఆషియమ్మ గారిని కానీ చూసినట్లయితే వాళ్ళు పొడుగ్గాను అందంగా ఉండేవాళ్ళు. కానీ అబ్దుల్ కలాం గారు మాత్రం పెద్దగా ఆకర్షణీయంగా అయితే మాత్రం ఉండరు. వి లివ్డ్ ఇన్ అవర్ యాన్సెస్ట్రల్ హౌస్ అండ్ పూర్వీకులు వదిలినటువంటి, అంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఇంట్లో వీళ్ళు నివసించేవాళ్ళు. విచ్ వాజ్ బిల్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 19th century. 19వ శతాబ్దంలో కట్టినటువంటి ఇల్లు అన్నమాట. 19వ శతాబ్దం అంటే 1801 నుండి 1899 ఏదైతే ఉందో అక్కడి వరకు అనమాట 19వ శతాబ్దం. మధ్యలో కట్టారంటే 1850లో 40లోనూ కట్టారు. అంటే చాలా పాత ఇళ్ళు, అది కూడా పూర్వీకుల నుంచి వస్తున్న ఇల్లు. ఇట్ వాజ్ ఎ ఫెయిర్లీ లార్జ్ పక్కా హౌస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్. ఎలాంటి ఇల్లు అంటే అది మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్, సున్నం ఇసుకతో అండ్ అట్లానే ఏదైతే సిమెంట్తో కట్టింది కాదండి. అండ్ ఇటుకలు పెడతారు, సున్నపు ఉంటుంది కదా, సున్నపు రాయి ఏదైతే ఉంటుందో దాంతో కట్టిందనమాట. ఆన్ ద మాస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరంలో యాక్చువల్గా హిందువుల యొక్క పవిత్ర స్థలం. అక్కడ కూడా మసీద్ అనేది ఉంది. ఆ మసీదు వీధిలో ఒక ప్రాచీనమైన ఇంట్లో, అంటే పూర్వీకుల నుండి వస్తున్నటువంటి పక్కా హౌస్ అది. అంటే ఏది ఇటుక రాయిను సున్నపు రాయి దాంతో కట్టిందనమాట. సిమెంటు ఇప్పుడున్న వాటితో కట్టింది కాదు, సున్నంతో కట్టింది. మై అస్టర్ ఫాదర్ యూజ్డ్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. అస్టర్ అంటే స్ట్రిక్ట్ అనమాట. మై అస్టియర్ ఫాదర్ యూజ్డ్ టు అవాయిడ్ ఆల్ ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు వీళ్ళ ఫాదర్. అస్టియర్ అంటే స్ట్రిక్ట్గా ఉండడం, కొంచెం కఠినంగా, క్రమశిక్షణలో కఠినంగా ఉంటారు వాళ్ళ నాన్నగారు, అబ్దుల్ కలాం గారి యొక్క నాన్నగారు. ఏంటంటే అనవసరమైనటువంటి కంఫర్ట్స్, అనవసరమైనటువంటి లగ్జరీస్ ఏవైతే ఉన్నాయో, కంఫర్ట్స్ అనుకోండి, ఫ్యాన్ ఉంటే చాలు, పెద్దగా ఏసీ ఉండాల్సిన అవసరం లేదు. ఎసెన్షియల్ కంఫర్ట్స్ వరకు ఓకే, అవసరమైనంత వరకు. అనవసరమైనవి ఏవి కూడా వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. హౌ ఎవర్ ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్. అంటే ఏదైతే అవసరమో అవి మాత్రం ఖచ్చితంగా అందించేవాళ్ళు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, ఆహారం కానివ్వండి, మెడిసిన్ మందులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, క్లోత్స్, వీటి వరకు అందించేవాళ్ళు. కానీ అనవసరమైన లగ్జరీస్, ఎక్కువ ఖర్చులు ఏవి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అండ్ అవనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ నాన్నగారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే మైన్ వాజ్ వెరీ సెక్యూర్ చైల్డ్హుడ్ బోత్ మెటీరియల్లీ అండ్ ఎమోషనల్లీ. కాబట్టి ఇతను చాలా మంచి బాల్యాన్ని ఈయన పొందాడనమాట. ఎలా? మెటీరియల్ అంటే ఫుడ్ కానీ, క్లాత్స్ కానీ, మెడిసిన్ కానీ, అట్లానే ఎమోషనల్గా కూడా అందాల్సిన ప్రేమ అవన్నీ కూడా అబ్దుల్ కలాం గారికి ఏమాత్రం లోటు లేకుండా జరిగింది బాల్యంలో. పేజ్ నెంబర్ 69. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్అవుట్ ఇన్ 1939. 1939లో, క్షమించాలి, 1939లో
1939లో రెండో ప్రపంచ యుద్ధం అనేది మొదలైంది. బ్రోకౌట్ అంటే మొదలవడం. వెన్ ఐ వాజ్ 8 years old, 8 ఏళ్ళు ఉన్న అప్పుడు అబ్దుల్ కలాం గారు రెండో ప్రపంచ యుద్ధం అనేది 1939లో మొదలైందనమాట. ఫర్ రీజన్స్ ఐ హ్యావ్ నెవర్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏ సడన్ డిమాండ్ ఫర్ టామరిన్ సీడ్స్ ఎరప్టెడ్ ఇన్ మార్కెట్. ఎందుకో తెలీదు కానీ చింత పిక్కలు ఏవైతే ఉన్నాయో, టామరిండ్ సీడ్స్ అంటే చింత పిక్కలు, మనం తీయటి చింతపండు తింటూ ఉంటాం, బాగా పండింది చింత పిక్కలు వస్తాయి, వాటికి డిమాండ్ భయంకరంగా పెరిగింది. ఐ యూజ్ టు కలెక్ట్ ద సీడ్స్ అండ్ సెల్ దెమ్ టు ఏ ప్రొవిజన్ షాప్ ఆన్ మాస్క్ స్ట్రీట్. ఆ చింతకి పిక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఏరి తీసుకొచ్చి మొత్తం షాపు, ప్రొవిజన్ షాప్ అంటే నిత్యావసర సరుకుల దుకాణాలు ఉంటాయి కదా, వాటిలో అమ్మేవాళ్ళు. అది కూడా ఈ మాస్క్ స్ట్రీట్ ఉంది కదా, మసీదు వీధి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల దుకాణంలో అమ్మేవాళ్ళు. ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ ప్రిన్స్లీ సమ్ ఆఫ్ 1 అనా. ఒక్కరోజు కలెక్షన్ మొత్తం చేసి వాళ్ళకిస్తే 1 అనా అనేది ఆయనకి దక్కేది. మై బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ వుడ్ టెల్ మీ స్టోరీస్ అబౌట్ ద వార్ విచ్ ఐ వుడ్ లేటర్ అటెంప్ట్ టు ట్రేస్ ఇన్ ద హెడ్లైన్స్ ఇన్ దినమణి. ఈయనకి వాళ్ళ బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ ప్రపంచానికి యుద్ధానికి సంబంధించినటువంటి ప్రతిదీ కథ ఏదైతే ఉందో దాన్ని అబ్దుల్ కలాం గారికి చెప్పేవాళ్ళు. అది తర్వాత అబ్దుల్ కలాం గారికి దినమణి అనే పత్రికలో అవన్నీ కూడా కనబడేవి. అవర్ ఏరియా బీయింగ్ ఐసోలేటెడ్ వాజ్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ బై ద వార్. ఈ ఐలాండ్ టౌన్ అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో వచ్చేసి భూమి ఉంది, అది రామేశ్వరం ప్రపంచాన్ని ఏమాత్రం టచ్ చేయని విధంగా ఉండడం వల్ల ప్రపంచ యుద్ధం ఏది కూడా పెద్దగా వీళ్ళకి టచ్ చేయాల. బట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్ టు జాయిన్ ఎలీట్ ఫోర్సెస్ అండ్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే మనల్ని పరిపాలిస్తున్నారో 1939లో, తర్వాత భారతదేశం కూడా ఏం జరిగింది, ఈ ప్రపంచ యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం వచ్చింది. ఏం చెప్పారంటే బ్రిటిష్ వాళ్ళు, ఈ యుద్ధంలో కనుక మీరు పాల్గొంటే, మేము గనక విజయం సాధిస్తే బ్రిటిష్ వాళ్ళమైన మేము భారతీయులైన మీకు స్వాతంత్రం ప్రకటిస్తామని చెప్పారు. దాంతో భారతదేశంలో ఉన్న నాయకులందరూ ఒప్పుకున్నారు. భారతదేశం తరఫున కూడా ఈ యుద్ధంలో, మొదటి ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో దానిలో భారతీయులు పాల్గొన్నారు. ద ఫస్ట్ క్యాజువాలిటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ద ట్రైన్ హాల్ట్ ఎట్ రామేశ్వరం స్టేషన్. అయితే దానికి మరి ఎప్పుడైతే భారతదేశం మరి యుద్ధంలోకి వెళ్ళిందో ఒక దెబ్బ తగిలింది, మొదటి దెబ్బ రామేశ్వరానికి. అదేంటంటే రామేశ్వరం ఏ విధమైన ట్రైను వాళ్ళ ప్లాట్ఫామ్ దగ్గర ఆగదు. ట్రైను ఉంటుంది కానీ ఆగే ఫెసిలిటీ అనేది రామేశ్వరం స్టేషన్ నుంచి తొలగించడం జరిగింది. అయితే అప్పుడు దాకా న్యూస్ పేపర్స్ అనేవి ట్రైన్లో వచ్చేవి. ఆ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వీళ్ళు దించుకునేవాళ్ళు, ట్రైన్ వెళ్ళిపోయేది. ద న్యూస్ పేపర్స్ నౌ హ్యాడ్ టు బి బండిల్డ్ అండ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద మూవింగ్ ట్రైన్ ఆన్ రామేశ్వరం రోడ్ బిట్వీన్ రామేశ్వరం అండ్ ధనుష్కోడి. ఇప్పుడు వచ్చిన తంట ఏంటంటే, ఎప్పుడైతే రామేశ్వరం దగ్గర ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదో, మరి రామేశ్వరంలో ఉన్న ప్రజలకు కూడా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది, న్యూస్ పేపర్ కొనుక్కుంటారు. మరి వాళ్ళకి ఎలా అందజేయాలి? ఎలా అంటే రామేశ్వరం రాగానే ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆ పత్రికలందరినీ మూవింగ్ ట్రైన్లో నుంచి ఇసిరేసేవాళ్ళు. ఆ విసిరివేయడం వల్ల ఆ పేపర్లన్నీ ప్లాట్ఫామ్లో పడేవి. వాటిని ఏం చేయాలి, వీళ్ళందరూ కూడా లాక్కొని రావాలి. దట్ ఫోర్స్ మై కజిన్ షంషుద్దీన్ who distributed newspaper in Rameshwaram to look for a helping hand to catch the bundles as if naturally I feel the slot. ఇక్కడ ఏం జరిగింది, తన కజిన్, బ్రదర్ వరుస అవుతాడు, సోదరుడి వరుస షంషుద్దీన్ యాక్చువల్గా ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో రామేశ్వరం న్యూస్ పేపర్ వచ్చేది, అతను ఏం చేసేవాడంటే మిగతా చోట్లకి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, షాపులకి వెళ్ళి వేసేవాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ట్రైన్ ఆగదో ప్లాట్ఫామ్ మీదకి ఇసురుతూ ఉంటే హీమ్యాన్లు సూపర్ మ్యాన్లు కాదుగా అట్లా పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఉండి ఆ పేపర్లో ఒక చోటకి చేర్చాలి. అది ఆ ఉద్యోగంలోకి మరి అబ్దుల్ కలాం గారు చేరారు. షంషుద్దీన్ హెల్ప్డ్ మీ అండ్ మై ఫస్ట్ వేజెస్. మొదటి సంపాదన
సంపాదించుకోవడానికి షంషుద్దీన్ చాలా సహాయం చేశాడు. హాఫ్ ఏ సెంచరీ లేటర్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ద సర్జ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ఎర్నింగ్ మై ఓన్ మనీ ఫర్ ద ఫస్ట్ టైం. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ సంఘటన జరిగి ఇప్పటికి కూడా అబ్దుల్ కలాం గారికి ఎంతో గర్వంగా ఉండేదన్నమాట. నా మొదటి సంపాదించాననే ఆ గర్వం అప్పుడు ఏదైతే ఉందో అది 50 సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి అట్లానే తన మనసులో ఉండిపోయింది. గుర్తుకొచ్చా ఎంత గర్వంగా ఫీల్ అయ్యా. అదే గర్వం, అదే ఆనందం ఇప్పుడు కూడా 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఆ సంఘటన జరిగి 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అంతే గర్వంగా ఉంది. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ సమ్ ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్. ప్రతి పిల్లోడు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి పుట్టుకతోనే, వారసత్వంగా వచ్చినాయి. ఇంటూ ఎ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్వైరన్మెంట్ అండ్ ట్రైన్డ్ ఇన్ సర్టెన్ వేస్ బై ఫిగర్స్ ఆఫ్ అథారిటీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఒక పిల్లవాడు పుట్టుకతోనే కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి, కొన్ని అమరుతాయి, కొన్ని చుట్టూ ఉన్న వాటిని బట్టి ఏంటంటే వాళ్ళకి అమరుతాయి అన్నమాట. అట్లానే అబ్దుల్ కలాం గారికి కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు అండ్ స్వభావ సిద్ధంగా తన తల్లిదండ్రుల నుండి వచ్చినవి. ఐ ఇన్హెరిటెడ్ ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై మదర్. ఆయన తండ్రి నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ ఆయనకు వచ్చింది, క్రమశిక్షణ, తనకు తానే క్రమశిక్షణలో పెట్టుకోవడం అనే అలవాటు తన తండ్రి నుంచి అబ్దుల్ కలాం గారికి అందించబడింది. ఫ్రమ్ మై మదర్ ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ అండ్ డీప్ కైండ్నెస్ అండ్ సో డిడ్ మై 3 బ్రదర్స్ అండ్ సిస్టర్. తన తల్లి దగ్గర నుంచి మంచితనంలో నమ్మకం. జనరల్గా ఏమనుకుంటారంటే, ఈ రోజుల్లో మంచిగా ఉంటే కుదరదురా, మోసాలు చేయాలరా అనుకుంటారు. అది తప్పు. మంచితనంలో నమ్మకం ఉంచాలి, అది తన తల్లి ఈ బిడ్డలకి నేర్పించింది. అందరికీ. ఎంతమంది వీళ్ళు? 3 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లి. ఆయనకి 3 బ్రదర్స్ ఉన్నారు, సోదరులు ఉన్నారు. ఒక చెల్లి ఉంది, లేదా ఒక సిస్టర్, సోదరు ఉంది. కాబట్టి మొత్తానికి మనం చూసుకుంటే 3, 4, 5 ఉన్నారన్నమాట మొత్తం. వీళ్ళందరికీ కూడా తల్లి నుంచి మంచి చేస్తే మరలా మంచి తిరిగి వస్తుంది, దయ చూపిస్తే మరలా మనకి కూడా దయ చూపించబడుతుందని నమ్మకం కలిగింది తన తల్లి నుండి. ఐ హ్యాడ్ 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ మై చైల్డ్హుడ్. ఈయనకు 3 బ్రదర్స్తో పాటు 3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఆప్త మిత్రులు అనమాట. రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్. ఆల్ దీస్ బాయ్స్ వర్ ఫ్రమ్ ఆర్థడాక్స్ హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. ఈ 3 కూడా హిందువులే. మరి అబ్దుల్ కలాం గారేమో ముస్లిం. ఈ 3 కూడా ఛాందస భావాలు ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాల నుంచే వచ్చిన వాళ్ళే. అంటే ఆర్థడాక్స్ అంటే ఓల్డ్ మెథడ్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే అనమాట. యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ అస్ ఎవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ అమాంగ్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ డిఫరెన్సెస్ అండ్ అప్బ్రింగింగ్. ఎవరు కూడా ఈ పిల్లలు కలిసిమెలిసి హిందువులు ముస్లింలు కలిసి ఉండడం అనేది ఎవరికి ఏ అబ్జెక్షన్ లేదు, ఎలాంటి తేడాలు లేవు, అండ్ ప్రశాంతంగా వీళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ రామనాథ శాస్త్రి వాజ్ ద సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి, ద హై ప్రీస్ట్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్. ఈ ఇక్కడ ఉన్నటువంటి రామనాథ శాస్త్రి అనే అబ్బాయి ఎవరి అబ్బాయి అంటే, రామేశ్వరం టెంపుల్ యొక్క ప్రధాన పూజారి గారి యొక్క కుమారుడు ఇతను. పక్షి లక్ష్మణ శాస్త్రి గారు ప్రధాన పూజారి, హై ప్రీస్ట్. ఆయన యొక్క కుమారుడు రామనాథ శాస్త్రి గారు అనే అబ్బాయి అనమాట. లేటర్ ఈ టుక్ ఓవర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ హీస్ ఫాదర్. తర్వాత పక్షి లక్ష్మణ శాస్త్రి ఎవరైతే ఉన్నారో తండ్రి, ఆయన తర్వాత ఫ్రెండ్ అయిన రామనాథ శాస్త్రి ఆ అర్చకత్వాన్ని పుచ్చుకున్నారు. అరవిందన్ వెంట్ ఇన్ టు ద బిజినెస్ ఆఫ్ అరేంజింగ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ విజిటింగ్ పిల్గ్రిమ్స్. రామేశ్వరానికి ఎక్కువ మంది యాత్రికులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు అరవిందన్ కల్పించేవాడు. అండ్ శివప్రకాశన్ బికేమ్ ద క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఫర్ ద సదరన్ రైల్వేస్. రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ట్రైన్స్ ఉంటాయో ఆ ట్రైన్స్లో మరి భోజనాలు ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ పొందాడు శివప్రకాశన్. ఆ విధంగా ఈ 3 కూడా స్థిరపడ్డారు బెస్ట్ ఫ్రెండ్స్. డ్యూరింగ్ ద యాన్యువల్ శ్రీ సీతారామ కళ్యాణం సెరమనీ అవర్ ఫ్యామిలీ యూజ్ టు అరేంజ్ బోట్స్ విత్ ఏ స్పెషల్ ప్లాట్ఫామ్ ఫర్ క్యారింగ్ ఐడల్స్ ఆఫ్ లార్డ్ ఫ్రమ్ ద టెంపుల్ టు మ్యారేజ్ సైట్
situated in the middle of the pond called Ramatirtha, which was near our house. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, అబ్దుల్ కలాం గారి యొక్క ఇంటి దగ్గరే ఒక చెరువు ఉందండి. దాన్ని రామతీర్థ అనేవాళ్ళు. ఈ రామతీర్థ అనే చెరువులో మధ్యలో ఏముండేదంటే ఒక మండపం లాంటిది ఉండేది. దీనికి బోట్లు వేసుకొని వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఆ ఏదైతే చెరువు మధ్యలో ఉన్నటువంటి మండపంలోనే రాముల వారి కళ్యాణం జరిగేది. అందుకు ఆ విగ్రహాల్ని తీసుకువెళ్ళే బాధ్యత కూడా అబ్దుల్ కలాం గారి యొక్క తండ్రి ఏర్పాటు చేసేటటువంటి ఆ యొక్క బోట్స్, వాటిలోనే ఈ యొక్క విగ్రహాలు కూడా తీసుకొని పోబడేవి. ఈవెంట్స్ ఫ్రమ్ ద రామాయణ అండ్ ఫ్రమ్ లైఫ్ ఆఫ్ ప్రాఫిట్ వర్ ద బెడ్ టైమ్ స్టోరీస్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ వుడ్ టెల్ ద చిల్డ్రన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నిద్రపోయేటప్పుడు పిల్లలకి కథలు ఏవైతే ఉంటాయో అవి రామాయణం నుండి, అలానే మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారి జీవితాల నుండి తీసుకున్నటువంటి కథల్నే పిల్లలకి వాళ్ళ గ్రాండ్ మా కానివ్వండి, వాళ్ళ అమ్మగారు ఆషియమ్మ గారు కానీ వీళ్ళకి నిద్రపోయేటప్పుడు చెప్పేవాళ్ళు అన్నమాట ఆ కథల్ని. One day when I was in the 5th standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. ఈయన రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నారు అబ్దుల్ కలాం గారు. ఎప్పుడు 5వ తరగతి చదివేటప్పుడు సంఘటన అన్నమాట. ఒకసారి కొత్త టీచర్ గారు రావడం జరిగింది వాళ్ళ క్లాస్కి. ఐ యూజ్ టు వేర్ ఏ క్యాప్ విచ్ మార్క్ మీ యాజ్ ఏ ముస్లిం. జనరల్గా ముస్లిమ్స్ క్యాప్ ధరిస్తూ ఉంటారు. ముస్లిం అని అర్థమైపోతూ ఉంటుంది, బొట్టు ఉండదు అండ్ క్యాప్ ధరిస్తూ ఉంటారు కాబట్టి ముస్లిం అని అర్థమవుతుంది. ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామనాథ శాస్త్రి. అబ్దుల్ కలాం గారు ఎక్కడ కూర్చునేవాళ్ళు? రామనాథ శాస్త్రి. ఎవరు ఈ రామనాథ శాస్త్రి గారు? పక్షి లక్ష్మణ శాస్త్రి గారి కుమారుడు. ఎవరు ఈ పక్షి లక్ష్మణ శాస్త్రి గారు? రామేశ్వరం యొక్క గుడి యొక్క హై ప్రీస్ట్. అలాంటి అబ్బాయి పక్కన ఒక ముస్లిం అబ్బాయి కూర్చోవడం. హూ వోర్ ద సేక్రెడ్ థ్రెడ్. మరి రామనాథ శాస్త్రి జంజం ధరించి ఉన్నాడు. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్. రామనాథ శాస్త్రి పక్షి లక్ష్మణ శాస్త్రి యొక్క కుమారుడు, అది రామేశ్వరం టెంపుల్ యొక్క హై ప్రీస్ట్ కుమారుడి పక్కన ఒక ముస్లిం అబ్బాయి కూర్చోవడం. ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ యాజ్ అ న్యూ టీచర్ సా ఇట్, ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. ఇంకేం చేశాడు, ముస్లిం అయినటువంటి అబ్దుల్ కలాం గారిని వెళ్ళి బ్యాక్ బెంచ్ చివర్లో కూర్చోమని చెప్పాడు. ఎవరిని? అబ్దుల్ కలాం గారిని. ఎందుకని? ఒక హిందూ అబ్బాయి పక్కన ముస్లిం అబ్బాయి కూర్చోడైంది. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి. అండ్ అబ్దుల్ కలాం గారికి ఏడుపు వచ్చింది. అట్లానే రామనాథ శాస్త్రి కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మరి అబ్దుల్ కలాం గారిని అలా కూర్చోబెట్టడం ఏమాత్రం నచ్చలేదు రామనాథ శాస్త్రి. He looked utterly downcast as I shifted my seat in the last row. చాలా బాధేసింది రామనాథ శాస్త్రికి అలా అబ్దుల్ కలాం గారిని చివరి రోలో కూర్చోబెట్టాను, చివరి వరుసలో. ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. రామనాథ శాస్త్రి ఏడ్చాడండి అబ్దుల్ కలాం గారిని చివరిలో కూర్చోబెడితే. అది ఆ ప్రింట్, ఆ ఏడ్చేటటువంటిది, ఆ పిక్చర్ ఏదైతే ఉందో అది మనసులో ఎక్కడో దాగి ఉండిపోయింది అబ్దుల్ కలాం గారికి. ఆఫ్టర్ స్కూల్ వీ వెంట్ హోమ్ అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. అబ్దుల్ కలాం గారి ఇంటికి వెళ్ళారు, రామనాథ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళారు. ఇద్దరు కూడా వాళ్ళ తండ్రులు చెప్పారు అండ్ పేరెంట్స్కి చెప్పారు. లక్ష్మణ శాస్త్రి సమ్మాన్ ద టీచర్ అండ్ ఇన్ అవర్ ప్రెజెన్స్ టోల్డ్ ద టీచర్ దట్ హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. వెంటనే ఆ మాస్టర్ గారిని పిలవడం జరిగింది. అండ్ ఈ పిల్లల సమక్షంలోనే వాళ్ళు ఏం చెప్పారంటే, చిన్న పిల్లల పసి మనసుల్లో ఇలాంటి విష బీజాల్ని మీరు నాటడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఈ బ్లంట్లీ ఆస్క్డ్ ద టీచర్ టు ఎయిదర్ అపాలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్. మీకేమైనా అభ్యంతరం అయితే స్కూల్ని విడిచిపెట్టి పోండి, లేదా క్షమాపణ అడగండి అని చాలా కఠినంగా లక్ష్మణ శాస్త్రి గారు అడగడం జరిగింది. నాట్ ఓన్లీ డి టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్ బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్
లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రిఫార్మ్డ్ హీస్ యంగ్ టీచర్. అయితే ఈ టీచర్ గారికి చాలా బాధ వేసింది. అరే నేనేంది ఇట్లా చేశాను, పిల్లల మనసులో నిజమే కదా, ఇలాంటి విషబీజాలు నేను నాటకూడదే అనేసి బాధ వేసి ఏం చేశాడంటే ఆయన చాలా బాధపడ్డాడు. అంతేకాదు లక్ష్మణ శాస్త్రి గారు ఏదైతే గట్టిగా చెప్పారో, ఇప్పుడు హై ప్రీస్ట్ మనం చెప్పుకున్నాం రామేశ్వరం అనేది ఎంత ప్రసిద్ధి, అలాంటి హై ప్రీస్ట్ చెబితే ఈ టీచర్ చాలా చిన్నవాడు ఆయన ముందు. అరే అంత వ్యక్తే చెబితే నేనేంది ఇలా చేశాను అని ఒక రిఫార్మేషన్, ఆయనలో ఒక మార్పు అనేది ఆ టీచర్లో రావడం జరిగింది. తర్వాత పేజ్ నెంబర్ 72 అండి. ఆన్ ద హోల్ ద స్మాల్ సొసైటీ ఆఫ్ రామేశ్వరం వాజ్ వెరీ రిజిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. చిన్నదే ఈ రామేశ్వరం అనే ద్వీపం ఏదైతే ఉందో చాలా చిన్నదే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ముస్లింలు అండ్ చాలా చాలా డిఫరెంట్, హిందువులు వాళ్ళలో మళ్ళీ రకాలు, ఇలా చాలా సోషల్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళల్లో చెప్పాలంటే చాలా మార్పు, చాలా 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 డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళ జీవిత విధానంలో, జీవనంలో, కట్టుకునే బట్టల్లో. టోటల్గా స్మాల్ సొసైటీ, రామేశ్వరం ఒక ద్వీపం అండి, అక్కడ కూడా చాలా చాలా భిన్నమైన వాళ్ళు ఉండడం జరిగింది. అంటే ముస్లింలు, హిందువుల్లో రకాలు, ముస్లింలో రకాలు ఇలా. However, my science teacher, Siva Subramaniam Iyer, though an orthodox Brahmin with a very conservative wife, was something of a rebel. అయితే ఇలాంటి చిన్న రామేశ్వరంలో కానీ పేరు గొప్పది, ప్లేస్ మాత్రం చిన్నది. ఎందుకని ఒక చిన్న వాటర్ దాంట్లో ఒక ద్వీపం అండి, ఈ ద్వీపం చుట్టూ నీళ్లు ఉంటాయి. ప్రపంచానికి పెద్ద సంబంధాలు ఉండాలంటే పడవలే. అక్కడ కూడా రెబల్లు ఉన్నారు. ఎలా అంటే శివసుబ్రహ్మణ్యం అయ్యర్ లాంటి ఆర్థడాక్స్ బ్రాహ్మిన్, కానీ వైఫ్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కన్సర్వేటివ్, అంటే సాంప్రదాయాలు ఎలా వస్తున్నాయో అలానే పాటించేది. కానీ భర్త అయిన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ సైన్స్ టీచర్ ఆఫ్ మిస్టర్ అబ్దుల్ కలాం గారు, ఆయన మాత్రం ఒక రెబల్, అంటే సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. హీ డిడ్ ఈజ్ బెస్ట్ టు బ్రేక్ సోషల్ బ్యారియర్స్ సో దట్ పీపుల్ ఫ్రమ్ వేరింగ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ మింగిల్ ఈజీలీ. ఈయన సోషల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సామాజిక అడ్డంకులు, వాటిని బద్దలు కొట్టాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉండిన ప్రజలు ఉంటారు, అందరూ కలిసిపోవాలి. పలానా వ్యక్తుల్ని ఇంటికి రానియకూడదు, పలానా వ్యక్తులతో స్నేహం చేయకూడదు, పలానా వ్యక్తులతో కూర్చొని తినకూడదు. హీ యూజ్డ్ టు స్పెండ్ అవర్స్ విత్ మీ అండ్ వుడ్ సే, ఆయన చాలా గంటల తరబడి అబ్దుల్ కలాం గారితో సమయం గడిపేవాళ్ళు. కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యు ఆర్ ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ బిగ్ సిటీస్. కలాం, నువ్వు చాలా బాగా చదువుకోవాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. ఎలా అంటే పెద్ద పెద్ద నగరాల్లో చదువుకున్న ప్రజలు ఉంటారు చూసావా, ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలి అని చెబుతూ ఉండేవాళ్ళు ఈయన శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు, అబ్దుల్ కలాం గారి యొక్క సైన్స్ టీచర్. వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిజ్ హోమ్ ఫర్ ఏ మీల్. ఒకరోజు శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు అబ్దుల్ కలాం గారి యొక్క సైన్స్ టీచర్ ఆయన్ని భోజనానికి రమ్మన్నారు, తన స్టూడెంట్ని భోజనానికి రమ్మన్నారు. హిజ్ వైఫ్ వాజ్ హారిఫైడ్ అట్ ద ఐడియా ఆఫ్ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. మరి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారి భార్య గారు అసలు చాలా నిష్ట కలిగిన వ్యక్తి, అట్లాంటిది ఎప్పుడు కూడా శుద్ధి చేయాలి, ఆ విధంగా ఉండేటటువంటి వ్యక్తి ఆ కిచెన్లోకి, ఆ వంటగదిలోకి ఒక ముస్లిం అబ్బాయిని అలో చేయడం అండ్ వాళ్లతో పాటు కూర్చొని భోజనం అనే ఒక ఐడియాని, ఆలోచననే తట్టుకోలేకపోయింది. షీ రిఫ్యూజ్డ్ టు సర్వ్ మీ ఇన్ అవర్ కిచెన్. ఆ వంటగదిలో ఆమె అబ్దుల్ కలాం గారికి భోజనం పెట్టడానికి నిరాకరించింది. శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్. శివసుబ్రహ్మణ్య గారికి ఒక ఐడియా ఉంది, ఏం ఆయన్ని బాధపడలా, కలిసివేయాలి ఆ విషయం. నాట్ డిడ్ హీ గెట్ యాంగ్రీ విత్ హిజ్ వైఫ్, వాళ్ళ ఆవిడతో గొడవ పడలా. బట్ ఇన్స్టెడ్, దాని బదులుగా సర్వ్ మీ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. పేజ్ నెంబర్ 73కి వచ్చారండి. ఈయన తన చేతులతో, సైన్స్ టీచర్ గారైన శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు వాళ్ళ ఆవిడ మీద
అబ్దుల్ కలాం గారికి పెట్టినందుకు కోపడలా, తిట్టలేదు, నసగలేదు, గొనగలేదు, బాధపడలేదు. తానే వడ్డించడం మొదలుపెట్టాడు. అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హీస్ మీల్. అంతేకాదు పక్కన కూర్చొని అండ్ అబ్దుల్ కలాం గారితో తినడం మొదలుపెట్టాడు. హీస్ వైఫ్ వాచ్డ్ us ఫ్రమ్ బిహైండ్ ద కిచెన్ డోర్. శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి భార్య చిన్నగా ఈ యొక్క తంతుని చూడడం జరిగిందనమాట. ఐ వండర్డ్ వెదర్ షీ హ్యాడ్ అబ్జర్వ్డ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద వే ఐ ate రైస్, డ్రాంక్ వాటర్ ఆర్ క్లీన్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద మీల్. ఈ మొత్తం భోజనం తతంగం అంతా చూసింది వాళ్ళ ఆవిడ. అండ్ అబ్దుల్ కలాం గారు ఎలా తింటున్నారో అబ్జర్వ్ చేసింది, ఎలా వాటర్ తాగుతున్నారో అబ్జర్వ్ చేసింది. అండ్ భోజనం అయిన తర్వాత క్లీన్గా తాను కూర్చున్నటువంటి ప్రదేశాన్ని ఏ విధంగా జాగ్రత్తగా తుడిశారో అవన్నీ కూడా చూసింది. వెన్ ఐ వాజ్ లీవింగ్ ఈజ్ హౌస్, శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్వైటెడ్ మీ జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. ఇక వెళ్ళిపోయేటప్పుడు అబ్దుల్ కలాం గారు భోజనం చేశారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు అబ్దుల్ కలాం గారిని పిలిచి మరలా నెక్స్ట్ వీకెండ్ అంటే శనివారం లేదా ఆదివారం నువ్వు మరలా రావాలి, మా ఇంట్లో మరలా నువ్వు భోజనం చేయాలని అడిగారు. అబ్జర్వింగ్ మై హెసిటేషన్, ఏం జరిగింది, కొంచెం వెనకాడాడు. ఎందుకు సార్ మరలా మీ ఆవిడ గారితో ఎందుకండి గొడవలు, ఈసారి కొడతారేమో సార్ అన్నట్టుగా చూశాడనమాట. He told me not to get upset, saying, once you decide to change the system, such problems have to be confronted. అప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు అన్నారన్నమాట అబ్దుల్ కలాం గారితో, నువ్వు ఒకసారి వ్యవస్థని మార్చాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్యల్ని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్ నెక్స్ట్ వీక్, శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ వైఫ్ took me inside her kitchen and served me food with her own hands. నెక్స్ట్ వారం అబ్దుల్ కలాం గారు శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ గారే, ఈ యొక్క శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి యొక్క భార్యే అబ్దుల్ కలాం గారిని ఆ వంటగదిలోకి తీసుకెళ్ళి అక్కడ భోజనం తన స్వహస్తాలతో వడ్డించడం జరిగింది. దెన్ ద సెకండ్ వరల్డ్ వాజ్ ఓవర్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమినెంట్. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది ఈ సమయానికి అని అన్నారు. అప్పటికి ముగిస్తుందంటే భారతదేశానికి స్వాతంత్రం కూడా కంపల్సరీ. ఎందుకని, ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ. గాంధీ గారు ఏం చెప్పారు, భారతీయులే భారతదేశాన్ని నిర్మించుకుంటారు అని చెప్పడం జరిగింది. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం. ఎప్పుడు లేనంత పాజిటివ్ వైబ్ అనేది భారతీయుల్లో కనిపించింది. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందెన్నడూ లేనటువంటి, ఆప్టిమిజం అంటే పాజిటివిటీ, మంచి జరుగుతుంది అనే భావన అందరిలో వచ్చేసింది. ఐ ఆస్క్ మై ఫాదర్ ఫర్ పర్మిషన్ టు లీవ్ రామేశ్వరం అండ్ స్టడీ అట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ రామనాథపురం. అయితే అబ్దుల్ కలాం గారు ఇదే సమయంలో వాళ్ళ నాన్నగారి యొక్క అనుమతి కోరారు. ఏంటంటే రామేశ్వరం నుండి వదిలేసి ఆ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రామనాథపురానికి వెళ్ళి చదువుకుంటానని అనుమతి అడగడం అనేది జరిగింది. పేజ్ నెంబర్ 74. హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్, అబుల్ ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో. అప్పుడు తన తండ్రి పర్మిషన్ అడిగాడు కొడుకు. అప్పుడు తన తండ్రి కొడుకుతో చెప్తున్నాడు, అబుల్ ఏ అయితే అబ్దుల్ కలాం పేరుందో అబుల్, ఐ నో యూ హ్యావ్ టు గో అవే టు గ్రో. నాకు తెలుసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఎదగాల్సి ఉంటుందని. డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ ఎ నెస్ట్. సీగల్ అంటే ఓ పక్షి అండి. ఈ పక్షి ఏం చేస్తుంది, తన ప్రయాణాన్ని సాగిస్తుంది, ఏ గూడు ఉండదు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఆహారం కోసం వెళ్తాయి పక్షులు. అన్ని వాతావరణాల్లో చలికాలంలో ఒక చోటు ఉంటాయి, వేసవి కాలంలో ఇంకో చోటుకి వెళ్తాయి, వర్షాకాలంలో ఇంకో చోటుకి వెళ్తాయి. వాటికి గూడు అనేది ఉండదు, వెళ్ళిపోవాలి. ఈ కోటెడ్ ఖలీల్ జిబ్రాన్ టు మై హెసిటెంట్ మదర్. వాళ్ళ మదర్ సంకోచిస్తున్నారు, ఎందుకు వెళ్ళాలి రామనాథపురం, రామేశ్వరంలోనే చదువుకోవచ్చు కదా, ఎందుకు వెళ్ళి అంత దూరం వెళ్ళి చదువుకోవడం, పిల్లలు నాకు దూరంగా ఉండడం అనుకుంటున్నా తల్లి. యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. అప్పుడు ఖలీల్ జిబ్రాన్ గారు చెప్పినటువంటి కొన్ని మాటలు అషియమ్మ గారికి చెప్పారనమాట. ఎవరు, అబ్దుల్ కలాం గారి యొక్క తండ్రి.
ఏమని చెప్పారు? నీ పిల్లలు గారు, దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ జీవితాలు వాళ్ళవి, దాన్ని నువ్వు డిక్టేట్ చేయాలని అనుకోవద్దు. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. దే కమ్ త్రూ యూ, నీ నుండి వస్తారు, నీ గర్భం నుంచే వస్తారు, తల్లి గర్భం నుంచే వస్తారు, బట్ నాట్ ఫ్రమ్ యూ. కానీ ప్రతిదీ నీలాగే ఆలోచించాలి, ప్రతిదీ నీలాగే ఉండాలి అని మాత్రం అనుకోవద్దు. పుట్టడం వరకే నీ నుంచి పుడతారు, కానీ వాళ్ళ బుద్ధులు కానివ్వండి, వాళ్ళ కార్యాలు కానీ డిఫరెంట్, నీలాగుండవు. యూ మే గివ్ దెమ్ యువర్ లవ్, నువ్వు ఏమి ఇవ్వచ్చు? నీ ప్రేమని ఇవ్వచ్చు, బట్ నాట్ యువర్ థాట్స్, నీ ఆలోచనలు కాదు. నీ ప్రేమని ఇవ్వు, నీ ప్రేమతో పెంచు, అంతేగాని నీ ఆలోచనలు పిల్లల మీద రుద్దమాకు. ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ తన జీవిత చరిత్రలో రాసుకున్నటువంటి అన్నమాట. సింపుల్గా ఏముంది ఇందులో అంటే, ఏదైతే కులాలు మతాలు వైరుధ్యాలు సృష్టించే వాళ్ళు ఉన్నారో, అదే సమయంలో ఆ వైరుధ్యాల్ని ఎలాగైనా సరే శాశ్వతంగా తుడిపేయాలనే రెబల్స్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ లాంటి వాళ్ళు, పక్షి లక్ష్మణ శాస్త్రి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పారు. టోటల్గా ఏ విధంగా రామేశ్వరం లాంటి ప్రదేశంలో కూడా ఒక ముస్లిం వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే విధంగా, ఒక హిందూ క్షేత్రం అండి, పవిత్రమైన క్షేత్రంలో కూడా ఒక ముస్లిం వ్యక్తి ఉండి కూడా భారతదేశానికి అక్కడ పరిస్థితులు బాగోకపోతే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యేటటువంటి వ్యక్తిగా ఏ విధంగా అయ్యేవాడు కాదు. కానీ అయ్యాడు అంటే ఎంతో గొప్ప ప్రేమ, ఎంతో గొప్ప సహనం అనేది ఆ ప్రజల్లో ఉండబట్టే ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో పుట్టి పూర్తి భారతదేశానికే స్వేచ్ఛా స్వాతంత్రాలు, నిజంగా మనకి డిఫెన్స్లో ఎంతో శ్రమ దాగుంది అబ్దుల్ కలాం గారిది. మరి చేశారంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఇంతటితో సమాప్తం అండి. మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో 9th క్లాస్ సంబంధించి పాఠ్యాంశాలు కావాలంటే సింపుల్గా లింక్ అని కనుక మీరు రాసినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్.